హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మనకి మ్యాక్సిమం 25 ఫిబ్రవరి 99.9% జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడే మన ఫ్రెండ్ ఒకళ్ళు ఒక నోటీస్ అయితే మనకు పంపించారు. అది ఒకసారి నేను మీకు కూడా షేర్ చేస్తాను, చూడండి. సో గివ్ మీ ఎ సెకండ్. ఎస్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఒకసారి జూమ్ చేస్తాను. సో డేట్ 19/1/2024 ఎగ్జామినేషన్ అర్జెంట్ అని చెప్పేసి ఉంది. సో ఏపీఎస్సి కండక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ అండ్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు 11/23 షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 25th ఇన్ ఆఫ్లైన్ మోడ్ ప్రొక్యూరింగ్ ఆఫ్ సూటబుల్ వెన్యూస్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అని చెప్పేసి. అంటే మనకి 25 ఫిబ్రవరి ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన వెన్యూస్, అంటే మనం ఎగ్జామ్ రాయడానికి ఒక వెన్యూ కావాలి కదండి, కాలేజ్ స్కూల్ ఏదోటి, దాని రిలేటెడ్గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఇన్ ద రిఫర్డ్ in the reference cited, the Secretary APPSC Vijayawada has informed that Andhra Pradesh Public Service Commission has proposed to conduct screening tests. So చూడండి, group 2 services related గా scheduled to be held on 25th from 10:30 AM to 1 PM at విజయనగరం డిస్ట్రిక్ట్. అంటే ఇది విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒక నోటీస్ అయితే మనకి మన మిత్రులు పంపించారండి. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు దట్ the Secretary APPSC Vijayawada has further stated that the Commission requires suitable examination venues for conduct of this screening test, and the screening test will be in OMR based, అందరికి మన తెలిసిందే, and the question papers and OMR sheets will be got printed and supplied to the district headquarters for conduct of the screening test, and the following number of candidates are likely to appear in Vijayanagaram district అని చెప్పేసి. సో ఎంతమంది మనకి అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారంటే 25,220 మంది కేవలం విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచే రాయబోతున్నారు అన్నమాట, చూడండి. అండ్ టోటల్ కెపాసిటీ వచ్చేసి మనకి 25,720 అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉందండి ఈ ఇష్యూ రిలేటెడ్గా. బికాజ్ మనకి ఖచ్చితంగా ఎప్పుడో 4-5 ఇయర్స్ 4-5 ఇయర్స్, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది మనకి. 5 ఇయర్స్ తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు మ్యాక్సిమం ఇన్ టైంలోనే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. గ్రూప్ 1 రిలేటెడ్గా అయితే మనకి జరుగుతుందో జరగదో పక్కన పెట్టేస్తే, గ్రూప్ 2 అయితే ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయండి మనకి, ఓకేనా. సో ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనే రూమర్స్ అయితే బిలీవ్ చేయకండి మీరు. ఇన్ కేస్ ఒకవేళ ఆ రూమర్స్ నిజం అయ్యి డిలే అయింది అనుకోండి, డిలే అయిన దాని గురించి మీరు ఎప్పుడు పట్టించుకోవద్దు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనకి ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్కి మీరు స్టిక్ అయ్యి, ఆ డేట్కి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని, ఆ డేట్కి మీరు డెడికేటెడ్గా మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటే మీరు రేస్లో ఉంటారు. డిలే అవుతుంది కదా అని చెప్పేసి మీరు లైట్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జామినేషన్ కూడా మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది, ఓకేనా. సో గవర్నమెంట్ ఎప్పుడు మీకోసం వెయిట్ చేయదండి, గుర్తుపెట్టుకోండి. మీరే గవర్నమెంట్ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి మీరు ఎప్పుడు ఇన్ టైం కంప్లీట్ చేసుకొని ఉంటేనే క్లియర్ చేస్తారు. బికాజ్ ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ రాసేది 1:50 అయినా కానీ, 15 12 13 అయినా కానీ, దాంట్లో మీరు ఉండాలి అంటే మీ మనసుకు తెలుస్తుంది మీరు 100% ఎఫర్ట్స్ ఇచ్చారా లేదా అని చెప్పేసి, అది మీకే తెలుస్తుంది. మీరేదో పైన మీ పేరెంట్స్ కోసమో లేకపోతే మీరు ఇష్టం లేకుండా ప్రిపరేషన్ చేసినా కానీ వేస్ట్ అనమాట. మీ టైం వేస్ట్, మీ మనీ వేస్ట్, మీ ఎఫర్ట్స్ వేస్ట్. కాబట్టి ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే గ్రూప్ 2 జాబ్ వస్తుందండి. అండ్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆబ్వియస్లీ రాదు. బట్ మ్యాక్సిమం అందరూ ఎఫర్ట్స్ పెడతారు, కొంతమందికి దగ్గరలో కూడా పోతుంది. బట్ ఒకటే అండి, మీరు వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ అవ్వకండి. అరే నా దగ్గరలో 1 or 2 మార్క్స్లో పోయింది అని చెప్పేసి మీరు ఒక్కసారి ఇప్పుడు మిస్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వేస్ట్ చేసే బదులు ఉన్న టైంని ప్రొడక్టివ్గా యూస్ చేసుకొని చదువుకుంటే రేపు మీకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం సెట్ అవుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 నుంచి మళ్ళీ ప్రమోషన్ ద్వారా గ్రూప్ 1 కూడా వెళ్తారు కాబట్టి కంప్లీట్గా మీ ఫ్యామిలీ సెట్ అవ్వకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేదంటే వీడియో మీరు ఇక్కడే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎవరైతే ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రాపర్గా, మాకు రివిజన్లు కూడా అయిపోయినాయి, మేము రివిజన్లు అయిపోయినాయి లేదా రివిజన్తో పాటు మేము టెస్ట్ సిరీస్ రాయాలి అనుకున్న వాళ్ళకి మన అకాడమీ నుంచి కూడా మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి. మనము టోటల్గా 30 టెస్టులు ఇస్తున్నాం. దీంట్లో ఈ 30 టెస్టుల నుంచి మనకి మ్యాక్సిమం మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లో క్వశ్చన్స్ వచ్చేలాగా మన టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆల్రెడీ మన విఐపిఎస్ అకాడమీ యాప్ లేదా విఐపి లెర్నింగ్ యాప్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఉంటే
డైరెక్ట్ స్టోర్ సెక్షన్కి వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన లింక్ ఒకటి ఉంటుందండి, ఆ లింక్ క్లిక్ చేసినా కానీ మీకు ఇక్కడ మనకి మీరు డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత స్టోర్ సెక్షన్కి వెళ్తే కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చూడండి. ఆ షెడ్యూల్ ప్రకారంగా మన టెస్ట్లన్నీ అప్లోడ్ అయినాయి అనమాట. సో హిస్టరీకి సంబంధించిన మనకి సెక్షనల్ టెస్ట్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్, తర్వాత సొసైటీకి సంబంధించిన 3 సెక్షనల్ టెస్ట్లు, అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సెక్షన్కి 50 50 50 మార్క్స్ అండ్ 150 మార్క్స్ అనమాట. తర్వాత మెంటల్ ఎబిలిటీస్, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఇప్పుడు కరెంట్ అఫైర్స్ షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అవుతాయి, తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్లు స్టార్ట్ అవుతాయి. అండ్ టెస్ట్కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా చాలామంది అడిగారండి, ఇది ఆప్షనల్గా ఇస్తున్నాము. సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది అంటే మీరు యూజ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఆ టెస్ట్ యొక్క సొల్యూషన్ మీరు ఎగ్జామినేషన్ ముందు బట్టి పట్టినా కానీ మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన అకాడమీ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది గేమ్ చేంజర్ అండి ఎక్కడైనా కానీ. బికాస్ మనం చదివింది ఒక ఎత్తు అయితే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కరెక్ట్గా క్లిక్ అవుతుందా లేదా అనే దానికి మనం ముందు ఏం చేయాలి అంటే రిహార్సల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ ఏ ప్రోగ్రామ్ అనేది తీసుకోండి, ముందు రిహార్సల్ చేస్తారు. అలాగే మీకు ఎగ్జామినేషన్ ముందు రిహార్సల్ ఎక్కడ చేయాలి అంటే టెస్ట్ సిరీస్లో చేసుకోవాలి. టెస్ట్ సిరీస్ ప్రాపర్గా రాయండి, సీరియస్గా సిన్సియర్గా రాశారనుకోండి, మీరు ఏదైతే మర్చిపోతారో ఇక్కడ ఇవి మీకు ఎగ్జామినేషన్లో గుర్తుంటాయి. బికాస్ మీరు మర్చిపోయిన దాని నుంచి మీరు మళ్ళీ అంటే మీ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకునే అవకాశం ఎక్కడ వస్తుంది అంటే ఒక టెస్ట్ సిరీస్లో వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయండి. లేదు వేరే అకాడమీస్లో మేము ఆల్రెడీ పే చేసామన్న దట్స్ ఓకే, లేదా ఇంకెక్కడ అకాడమీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అక్కడైనా రాయండి. బట్ టెస్ట్ సిరీస్ అయితే 100% రాయండి. బికాస్ పాత రోజులు అంటే మనకి ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయట్లేదండి. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నందుకు మీరు దాన్ని యూజ్ చేసుకుంటే మీకు కొద్దిగా ప్రొడక్టివ్గా మీరు చదివిన దానికి న్యాయం చేసినట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. 25th ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, మీరు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు అందరూ కూడా పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.